నేరం చేసిన వ్యక్తి అదే నేరాన్ని దాచిపెట్టేందుకు పోలీసులను తప్పుదారి పట్టిస్తే అలాంటి షాకింగ్ ఘటనే తాజాగా బీహార్లో వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టడమే కాకుండా ఆ తర్వాత భర్త కనిపించడం లేదంటూ ఏకంగా పోలీసులతో కలిసి గాలింపులో పాల్గొనడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ పోలీసులు అనుమానంతో లోతుగా విచారణ చేయడంతో చివరికి ఆమె చెప్పిన వివరాల ఆధారంగానే పొలంలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీయడం కేసులో పెద్ద ట్విస్ట్గా మారింది. వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగిందనేటువంటి వివరాలు తెలుసుకుంటే, బీహార్లోని నవాడా జిల్లా కౌవాకోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరావాన్ గ్రామంలో మృతుడిని సంజయ్ మహాతో గుర్తించారు. కొద్ది రోజులుగా ఆయన కనిపించడం లేదని కుటుంబ సభ్యులు గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఆయన భార్య కూడా భర్త కోసం వెతుకుతున్నట్లు ప్రవర్తిస్తూ పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తున్నట్లు కనిపించింది. అయితే విచారణలో కొన్ని అనుమానాలు రావడంతో పోలీసులు ఆమెను విడిగా ప్రశ్నించారు. ప్రశ్నించిన కొద్దీ ఆమె సమాధానాలలో పొంతన లేకపోవడంతో మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమె ఇచ్చిన సమాచారం మేరకు గ్రామ శివారులోని పెసర పొలంలో తవ్వకాలు చేపట్టగా అక్కడి నుంచి సంజయ్ మహాతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసు ఒక్కసారిగా ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితురాలు పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టి ఎవరు అనుమానించకుండా భర్త కనిపించడం లేదన్న కథను సృష్టించింది ఈ మాయలేడి. అయితే పోలీసుల విచారణలో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో చివరకు మృతదేహం ఇప్పుడు బయటపడింది.